టెక్నికల్ అనాలిసిస్ ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బాలరాజ్ గారు నమస్తే అండి. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బాలరాజ్ గారు, గడిచిన 25 సంవత్సరాల నుంచి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగింది. విమెన్ కూడా పురుషుల కంటే ధీటుగా బాగా సంపాదిస్తున్నారు, అన్ని రంగాలలో బాగా రాణిస్తున్నారు ఇవాళ విమెన్ అనేవాళ్ళు. సో కాబట్టి ఫైనాన్స్ విషయంలో ఉమెన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ఫైనాన్స్ ని మేనేజ్మెంట్ చేయడంలో వాళ్ళు ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి అంటారు? ఆ ఫ్యామిలీ స్మూత్ గా ఫైనాన్షియల్ గా ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఇంట్లోనైనా ఆడవాళ్ళు, అది అమ్మ కావచ్చు, కూతురు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు గనక ఫైనాన్షియల్ గా లిటరేట్ గా ఉంటే, కరేజియస్ గా ఉంటే, ఆ కుటుంబం ఆర్థికంగా కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఇంకా వేరే వేరే అవసరాలన్నీ కూడా తీరుతాయి. పిల్లలు కూడా చాలా అభివృద్ధి చెందుతారు. చాలా చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది. అయితే ఉమెన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లాన్ చేసుకోవాల్సింది బడ్జెటింగ్ అండి. ఇంటి బడ్జెట్ ఏందనేది తెలిస్తే కానీ మనం ఏం చేయాలనేది తెలియదు. చాలామంది బడ్జెటింగ్ చేసుకోరు. బడ్జెటింగ్ అంటే అదేమో చాలా కఠినమైనది, చాలా కాంప్లికేటెడ్ అయినది అనుకుంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బడ్జెటింగ్ చేసుకోవాలి. బడ్జెట్ అంటే ఏంటి, మన లెక్కలు ఏంటనేది చూసుకోవడాన్ని బడ్జెటింగ్ అంటాం. మనకు ఓవరాల్గా ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి అవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ మీరు వర్క్ చేస్తున్నారా, లేకపోయినా కానీ వర్క్ చేస్తే మంచిది. సో మీ ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం అన్ని సోర్సెస్ నుంచి ఎంత ఉంది ఫస్ట్ చూసుకోవాలి. దాంతోపాటు ఓవరాల్గా మనం ఖర్చు ఎంత పెడుతున్నాము, వేరే వేరే ఐటమ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాము, రెంట్ కడితే రెంట్కి ఎంత వెళ్తుంది, బిల్స్కి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇవన్నిటికి ఎంత వెళ్తుంది. దాంతోపాటు పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు, వాళ్ళ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇంకా వేరే వేరే ఎక్స్పెన్సెస్, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బయటికి వెళ్ళడము, రెస్టారెంట్ అండ్ హాలిడే, కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఖచ్చితంగా జరిగేటి. కొన్ని ఇర్రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అయ్యేటి అన్నమాట. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి మనము. ఇర్రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి దాన్ని డివైడెడ్ బై 12 చేయాలి. ఉదాహరణకి ఒక 60,000 వస్తుంది అనుకోండి, ఇర్రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి, అంటే నెలకి యావరేజ్గా 5,000 రూపాయలు ఖర్చు అవుతుందని. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత వస్తున్నాయో చూసుకోవాలి. ఫస్ట్ ఇన్కమ్ ఎంత, ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది చూసుకోవాలి. అప్పుడు మనకి సర్ప్లస్ ఎంత ఉంది అనేది, సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అనేది తెలుస్తుంది. ఇది బేసిక్ థింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది అది. బడ్జెటింగ్ చేసుకున్న తర్వాత అండ్ ఫ్యామిలీకి ఎమర్జెన్సీ ఫండ్ ఏమైతే కావాలో అది సిద్ధం చేసుకోవాలి. ఓవరాల్గా ఖర్చులు ఏమైతే ఉంటాయో నెలకి మినిమం ఒక 3 months, మ్యాక్సిమం ఒక 6 months ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో పెట్టుకుంటే ఏంటంటే ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు డబ్బులు సంపాదిస్తారు. ఉమెన్ డబ్బు సంపాదించేసేసి వాళ్ళ డబ్బు వాళ్ళ కంట్రోల్లో లేకుండా హస్బెండ్కి మొత్తం ఇచ్చేసేసి ఉద్యోగం పోయింది అనుకోండి, ఉద్యోగం పోయినప్పుడు మరి హస్బెండ్ని డబ్బులు అడగాలి అని అంటే అంత ఈజీ అయిన విషయమా? మనసు ఒప్పుకుంటుందా? సో అందు గురించే ఓవరాల్గా ఎమర్జెన్సీ ఫండ్ ఏమైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దే హ్యావ్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఫండ్ ఇన్ ఎమర్జెన్సీ ఫండ్ వేర్ దే హ్యావ్ ద కంట్రోల్ ఆన్ విత్ దెమ్. వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. జాబ్ చేతిలో జాబ్ లేనప్పుడు మీరు చెప్పినట్టు చేతిలో జాబ్ అత్త మామల్ని ఫేస్ చేయడం ఇబ్బంది, భర్త దగ్గర డబ్బులు అడిగి తీసుకోవడం చాలా ఇబ్బంది. డబ్బు ఉంటేనే విలువ ఉంటుందండి. విలువ ఉంటుంది. డబ్బు లేకపోతే విలువ ఉండదు. అది తల్లిదండ్రుల దగ్గరైనా కానివ్వండి, లేదంటే అత్తమామ దగ్గరైనా కానివ్వండి, పిల్లల దగ్గర డబ్బులు ఉంటేనే, ఖచ్చితంగా డబ్బు ఉంటేనే. ఈరోజు సమాజం యొక్క ధోరణి అలా ఉంది. డబ్బు ఉంటేనే మనకు విలువ ఉంటుంది. అందు గురించే ఎప్పుడు కానీ ఇంకా ఇంట్లో ఎవరిని అడగకుండా మీ సొంతంగా మీరు ఏదైనా ఖర్చు పెట్టాలనుకుంటే పెట్టే పరిస్థితిలో ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ముఖ్యంగా పక్కన వేసుకోవాలి. సో చేతిలో డబ్బు ఉంటేనే అవతల వాళ్ళ ట్రీట్మెంట్ కూడా మన పట్ల మారిపోతుంది. అంతే కదా. సో కానీ చాలా మంది వర్కింగ్ ఉమెన్ కూడా ఏం చేస్తారంటే సంపాదిస్తారు, బాగానే సంపాదిస్తారు. 25,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1,00,000, 2, 5 లక్షలు కూడా కావచ్చు. సంపాదించిన డబ్బుని ఇది నా వల్ల కాదు, ఇది నేను హ్యాండిల్ చేయలేను, నా హస్బెండ్ చూసుకుంటాడు అని చెప్పేసేసి హస్బెండ్ చేతిలో ఇచ్చేస్తారు. సో అది అలా కనుక చేస్తే ఫ్యామిలీ ట్రబుల్లో ఉంటుందండి.
హస్బెండ్ కేపబుల్ పర్సన్ అయితే నో ప్రాబ్లం. దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ హస్బెండ్ కి కూడా ఫైనాన్సెస్ పరంగా అన్ని విషయాలు తెలుసు, స్మార్ట్ డెసిషన్స్ తీసుకుంటారు, ఫ్యామిలీకి అవసరమైన డెసిషన్స్ తీసుకుంటారు అని కాన్ఫిడెంట్ గా ఉంటే ప్రాబ్లం లేదు. కానీ చాలా తక్కువ సందర్భాల్లో ఆ అది విధంగా అన్ని ఉంటుంది. విషయాల్లో అందరి విషయాల్లో అవును. పాజిటివ్ గా ఉండకపోవచ్చు. Hmm. అవును. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ హస్బెండ్ మిస్టేక్స్ చేశారనుకోండి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఏమైతే ఉంటుందో అది పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అక్కడ ఇద్దరి మధ్యలో కలహాలు మొదలవుతాయి. సో ఎప్పుడు కానీ బడ్జెటింగ్ రూపంలో విషయంలో కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని ఫైనాన్సెస్ పరం విషయంలో ముందుకెళ్ళాలి. సో ఏం ఖర్చులు అవుతున్నాయి, మనకు ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత సర్ప్లస్ ఉంది, ఎంత డెఫిసిట్ ఉందని ఫస్ట్ మనం అది మొదటిది. దాంతోపాటు ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవాలి. దాని తర్వాత చేయాల్సింది తగిన ఇన్సూరెన్స్ కవర్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సో ఇన్సూరెన్స్ కవర్స్ తనకు ఒక్కరికే కాదు, ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా. సో తగినంత లైఫ్ ఇన్సూరెన్స్ కవరు టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా తీసుకోవాలి. దాంతోపాటు హస్బెండ్కి కూడా ఇన్సూరెన్స్ ఉందా లేదా చూసుకొని తగినంత టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దాంతోపాటు ఫ్యామిలీకి కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైతే ఉందో అది కూడా కావాలి. ఈ రోజు మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో దాదాపు 12 నుంచి 15% ఉందండి. సో 15% తీసుకుంటే ఒక 5 సంవత్సరాల క్రితం 5 లక్షలు ఖర్చు అయ్యేది ఈ రోజు దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఐసీయూలో అన్ఫార్చునేట్లీ ఒక 3 రోజులు 4 రోజులు హాస్పిటలైజ్ అయితే అడ్మిట్ అవుతే కనుక దాదాపు 3-4 లక్షలకి తక్కువ ఖర్చు లేకుండా బయటికి ఎవరు రావట్లేదు. సో ముఖ్యంగా ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అనేది మనం చూసుకోవాలి. మన ఇన్కమ్ ఓవరాల్ ఇన్కమ్ ఏమైతే ఉంటుందో దానికి అట్లీస్ట్ ఒక 2 times వరకు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇన్కమ్ తక్కువ ఉంటే, సో ఇన్కమ్ ఎక్కువ ఉంది అనుకో 20-25 lakhs ఉంటే 50 లక్షలు కోటి రూపాయలు తీసుకోమని కాదు, ఒక రీజనబుల్ ఒక 10 నుంచి 20 లక్షల మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు. తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఒక మేబీ 2 lakhs 3 lakhs 5 lakhs ఉండేటట్టు చూసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు డిసేబిలిటీ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసేబిలిటీ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. సో 2 విషయాలు జరగవచ్చు, డెత్, డిసేబిలిటీ. అడెక్వేట్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం. ఎంత తీసుకోవాలి అని అంటే యాన్యువల్ ఇన్కమ్ ఏమైతే ఉంటుందో అట్లీస్ట్ 10 to 12 times తీసుకోవాలి. 15 times తీసుకుంటే మంచిది. సో డెత్ అయినప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అమౌంట్ ఏమైతే ఉంటుందో అది ఫ్యామిలీ యొక్క రిక్వైర్మెంట్ చూసుకుంటుంది. అదే అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ అయితే వర్క్ చేయలేని పరిస్థితిలో ఉంటే మరి ఫ్యామిలీకి డబ్బులు ఏమైతే రావాలనో అవి ఎక్కడి నుంచి వస్తాయి? యాక్సిడెంట్ ఉమెన్కి కావచ్చు, మెన్కి కావచ్చు. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు ఎందుకు వర్క్ చేస్తున్నారు? ఫ్యామిలీకి ఒక కంఫర్టబుల్ లైఫ్ రావాలి, ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు వర్క్ చేస్తారు. సపోజ్ ఒకరికి అన్ఫార్చునేట్ ఈవెంట్ అయ్యింది, యాక్సిడెంట్ వలన బెడ్ రిడన్ అయ్యారు. సో అప్పుడు జీతం రాదు కదా. జీతం రానప్పుడు ఒకరిపైనే బర్డెన్ పడుతుంది. సో పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసేబిలిటీ కవర్ ఇద్దరికి ఉన్నట్టయితే ఒకరికి అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ వలన టెంపరీ డిసేబిలిటీ అయితే ఒక 3 months 6 months 1 year బెడ్ రిడన్ అయ్యారు, పని చేయలేని పరిస్థితి ఉంది. అప్పుడు ఈ పర్సనల్ యాక్సిడెంట్ డిసేబిలిటీ కవర్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ శాలరీని రీప్లేస్ చేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో ఈ డిసేబిలిటీ కవర్ మనం తీసుకోవచ్చు, పర్సనల్ యాక్సిడెంట్ డిసేబిలిటీ కవర్. సో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, డిసేబిలిటీ, పర్సనల్ యాక్సిడెంట్ డిసేబిలిటీ కవర్. దాంతోపాటు ఫ్యామిలీలో ఇల్లు తీసుకున్నారా, మీరు అప్పు చేసి ఇల్లు తీసుకుంటే ఖచ్చితంగా ఆ అప్పుని ఇన్సూరెన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేయించుకోవాలి. సో చాలా మందికి ఈ విషయం తెలియదు అనమాట. సో ఇల్లు ఎందుకు తీసుకుంటాం మనము? సో దట్ ఫ్యామిలీకి ఒక కంఫర్ట్స్ కావాలి, కంఫర్ట్ ఇవ్వడానికి. సో లాస్ట్ ఈఎంఐ పే చేయనంత వరకు ఆ ఓనర్, ఆ హౌస్ యొక్క ట్రూ ఓనర్ మనం కాదు, బ్యాంక్ ఈజ్ ద ఓనర్. సో హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తున్నారు, లేదా హస్బెండే పని చేస్తున్నారు, ఇల్లు ఉంది, కంఫర్టబుల్గా ఉన్నాం, ఇంట్లో అంతా సాఫీగా సాగుతూ ఉంది, ఈఎంఐలు కడతా ఉన్నాము, ఏ ఇబ్బంది లేదు. అన్ఫార్చునేట్ ఈవెంట్ అయ్యింది, హస్బెండ్ చనిపోయారు, మరి అప్పుడు ఈఎంఐలు ఎక్కడి నుంచి కడతాం? సో సంపాదించే అతను లేరు, ఉండడానికి ఇల్లు కూడా ఉండదు అప్పుడు. అందు గురించి ఏదైనా అప్పు, మేజర్గా అప్పు ఉంటే, ఇంటి పైన అప్పు ఉంటే ఆ ఇంటి పైన అప్పుని ఏం చేయాలంటే మనము మార్టిగేజ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ తోని ప్రొటెక్షన్ చేసుకోకపోతే ఇప్పుడు సపరేట్గా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోండి. సో బేసికల్గా అన్ని ఇన్సూరెన్సెస్ మనం చూసుకోవాలి, లైఫ్, హెల్త్, పర్సనల్ యాక్సిడెంట్, డిసేబిలిటీ, మార్టిగేజ్ ఇన్సూరెన్స్. ఇవి 4 చూసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ గురించి మనం మాట్లాడాం. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఇవన్నీ బేసిక్స్ అయిన తర్వాత పెట్టుబడులకు వెళ్ళాలి. సో బడ్జెట్ అయిపోయింది, పెట్టుబడుల గురించి మాట్లాడే ముందు ముఖ్యంగా ఏం చెప్తానంటే నేను, మీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు జాయింట్లో మార్చుకోవాలి.
జాయింట్ అకౌంట్లో మార్చుకోవాలి. సో ఉదాహరణకి నామినేషన్ పెట్టుకున్నా, అన్నిటికంటే ముఖ్యమైనది నామినేషన్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. సో నామినేషన్ లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లమ్. సో నామినేషన్ ఉందా లేదా చూసుకోవాలి. దానికంటే ముఖ్యమైనది నామినేషన్ లేకుండా మీరు జాయింట్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నారనుకోండి, ఇద్దరు కూడా ఆపరేట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో సపోజ్ హస్బెండ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు జాయింట్ అకౌంట్లో ఉన్నారనుకోండి, అన్ఫార్చునేట్లీ ఏమైనా ఇష్యూ అయింది, మెడికల్ ఇష్యూ అయింది, కోమాలోకి వెళ్ళిపోయారు, ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు నామినీగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఆపరేట్ చేయలేని పరిస్థితి. సో డబ్బులు తీయాలంటే తీయలేము, వీలు కాదు. వీలవుతుందా? ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు సంతకాలు పెట్టాలి, వాళ్ళు ఆపరేట్ చేయాలి. సో మీరు జాయింట్ అకౌంట్లో ఉంటే, జాయింట్ హోల్డర్గా ఉంటే ఏమవుతుందంటే ఆ అకౌంట్ని మీరు కూడా ఆపరేట్ చేయడానికి వీలవుతుంది అనమాట. అందు గురించే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా జాయింట్ అకౌంట్స్ కింద పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఇంకా ఇతర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా జాయింట్ అకౌంట్లో మార్చుకోవాలి. అండ్ జాయింట్ అకౌంట్లో పెట్టమంటున్నారు ఏంటండి, మా హస్బెండ్ని కూడా నా అకౌంట్లో జాయింట్ అకౌంట్లో పెడితే మరి ఆయన రెస్పాన్సిబుల్ కాదు, రెస్పాన్సిబుల్ డెసిషన్స్ తీసుకోరు, మరి ఇబ్బంది అవుతుంది కదా అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అట్లాంటి పరిస్థితి ఉంటే మీరు సింగిల్గా ఉండండి. సో మీ స్పౌస్, మీ హస్బెండ్ రెస్పాన్సిబుల్గా లేరు, డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు, రెక్లెస్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారు అని అంటే మీ డబ్బులు ఏమైతే ఉన్నాయో మీరు సింగిల్ హోల్డర్గా ఉండి ఎవరిని నామినీ పెట్టాలనుకుంటే వాళ్ళని నామినీ పెట్టండి. సో అలాంటి విషయాల్లో మాత్రం జాయింట్ అకౌంట్ మనం చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఆడవాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఏమైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా నేమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. చాలా మంది పెట్టుబడులు పెట్టేస్తారు, ఇన్సూరెన్స్లు తీసుకుంటారు, ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ వచ్చేస్తుంది, ఇంట్లో అట్లా అల్మారాలు ఉంటుంది, ఓపెన్ చేసి కూడా తీయరు. ఇది చాలా మందికి ఎగ్జాంపుల్. ఇది ఫ్రెష్గా ఆ కవర్, ఆ ప్యాకింగ్తో అట్లాగే ఉంటుంది అనమాట. సంవత్సరానికి ₹1,00,000 కడతారు, 2 లక్షలు కడతారు, 3 లక్షలు కడతారు, కానీ అవి ఎప్పుడు కూడా ఓపెన్ చేసి చూడరు అనమాట. సో అన్ఫార్చునేట్లీ అక్కడ డేటా ఎంట్రీ ఎవరైతే చేస్తారో, ఆ డేటా ఎంట్రీ చేసినప్పుడు నేమ్ మిస్టేక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ పాలసీలలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, ఇంకా వేరే ఎక్కడైనా కావచ్చు. సార్ అంటే ఇంకొన్ని సందర్భాల్లో మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, చాలా మంది మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది ఆబ్వియస్గా సర్నేమ్, ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. అవునండి, బ్యాంక్ విషయాలు కానీ ఇన్సూరెన్స్ విషయాలు. ఖచ్చితంగా. ఇంకొకటి చాలా మంది చేసే తప్పు ఏంటంటే, మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోరు. ఎగ్జాక్ట్లీ, అవును, మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోరు. సో డెత్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మనం రికవర్ చేసుకోవాలి అని అంటే మీ రిలేషన్షిప్ ఏంటనేది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేయండి. పెద్ద ప్రాసెస్ కాదు అది, ఒక రోజులో వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండేటట్టు చూసుకోండి. మీరు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ నేమ్ వేరేగా ఉంటే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్లో ఉండిపోతుంది, అప్పుడు ఇష్యూ కాదు ప్రూవ్ చేయడానికి. సో ప్రూవ్ చేయొచ్చు, అల్టిమేట్గా మ్యారేజ్ సర్టిఫికేట్ లేకున్నా ప్రూవ్ చేయొచ్చు, కానీ చాలా కష్టమైన విషయం అది, చాలా టైం పడుతుంది. చాలా చిన్న విషయం, బట్ మర్చిపోతే దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. రైట్. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైతే మీ డాక్యుమెంట్స్లో ఉంటాయో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి. మీ ప్యాన్లో కావచ్చు, ఆధార్లో కావచ్చు, మీ ఇన్సూరెన్స్ పాలసీస్లో కావచ్చు, మీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నిట్లో కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నామినేషన్ ఉందా లేదా కూడా, నామినేషన్ లేకపోతే నామినేషన్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అయితే ఇంకొక కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా తరచు గొడవ పడుతూ ఉంటారు. ఏ విషయాల్లో గొడవ పడుతూ ఉంటారంటే, నువ్వు అనవసరమైన ఖర్చు పెడుతున్నావు, నీకు ఇది అవసరమా. మగవాళ్ళ విషయంలో వస్తే, మగవాళ్ళు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, వాళ్ళని ఆడవాళ్ళు మగవాళ్ళని అంటారు అనమాట. నువ్వు ఈ మొబైల్ ఎందుకు తీసుకుంటున్నావు, నువ్వు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎందుకు తీసుకుంటున్నావు, ఈ అనవసరమైన ఖర్చు ఎందుకు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు అనవసరంగా ఇన్ని ఖర్చు పెట్టి కొనిచ్చావు. ఇవన్నీ కూడా జనరల్ గా టాపిక్స్ వస్తూ ఉంటాయి. అదే మగవాళ్ళు కంప్లైంట్ చేసేది ఏంటంటే, నువ్వు ఈ బట్టలు ఎందుకు కొంటున్నావు, నువ్వు ఎక్కువ షాపింగ్ చేస్తున్నావు, ఇంకా వేరే ఐటమ్స్ కొంటున్నావు అని చెప్పేసి కంప్లైంట్ వస్తూ ఉంటుంది. ఇలా తరచూ హస్బెండ్ వైఫ్ కొట్లాడుతున్నారు అనుకోండి, ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అనుకోండి, ఇద్దరి మధ్యలో ట్రస్ట్ సన్నగిల్లుతుంది, ఒకరి పైన ఒకరికి కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది. సో మరి ఇలాంటి పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలి? అంతే కదా, తరచూ కొట్లాడుతూ ఉంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేయాలనంటే, ఓవరాల్గా అర్నింగ్స్ ఏమైతే ఉంటాయో, ఫ్యామిలీ అర్నింగ్స్ ఏమైతే ఉంటాయో, హస్బెండ్ వైఫ్ ఇద్దరు అర్నింగ్స్ క్లబ్ చేసుకొని చూసుకొని, అందులోంచి ఇద్దరు కలిపి ఒక ₹1,00,000 సంపాదిస్తున్నారో, 50,000 సంపాదిస్తున్నారో, 2 లక్షలు సంపాదిస్తున్నారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులోంచి ఒక 5,000 వైఫ్ తీసుకుంటుంది, 5,000 హస్బెండ్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అది 5 కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, మీ అర్నింగ్ కెపాసిటీ బట్టి తీసుకొని ఆ అమౌంట్ ఏమైతే ఉందో మీకు ఏది కావాలంటే అది ఖర్చు పెట్టండి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్.
హస్బెండ్ ఖర్చు పెడితే వైఫ్ అడగకూడదు, వైఫ్ ఖర్చు పెడితే హస్బెండ్ అడగకూడదు. ఇది ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ చిన్న చిన్న గొడవలతోని పెద్ద పెద్ద మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఏదైనా పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు హస్బెండ్ వైఫ్ని సపోర్ట్ చేయరు, వైఫ్ హస్బెండ్ని సపోర్ట్ చేయరు. సో చిన్న చిన్న గొడవలు రాకుండా మనము చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని అపోహలు ఉంటాయి ఉమెన్ వరకు చూస్తే. సో మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే చాలా బెటర్ అని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది. కానీ యాక్చువల్లీ ఉమెన్ ఆర్ బెటర్ అట్ హ్యాండ్లింగ్ ఫినాన్సెస్. దే ఆర్ మల్టీ టాస్కర్స్. వాళ్ళ బ్రెయిన్ ఆ విధంగా వర్క్ చేస్తుంది, మగవాళ్ళకి అలా కాదు. సో జనరలీ సో అది నాకు కూడా వర్తిస్తుందేమో, మేల్ హ్యావ్ ఈగో, మేల్స్కి ఈగో ఉంటుంది ఎక్కువ. సో జనరల్గా ఆడవాళ్ళు ఇంట్లో ఏదైనా విషయం చెప్పారనుకోండి, నీకేం తెలియదులే అని కొట్టి పారేస్తారు. నువ్వు బయటకు వెళ్ళి ఎక్కడైనా సర్వసాధారణంగా జరిగే విషయం ఇది. నీకేం తెలియదులే అని కొట్టి పారేస్తారు అనమాట. సో అలా కొట్టి పారేయకూడదు. సో 2 minds ఆర్ బెటర్ దెన్ 1. సో ఖచ్చితంగా మీరు వినాలి. విని అందులోంచి మీకు పాయింట్స్, మగవాళ్ళ గురించి చెప్తున్నాను, మీకు నచ్చిన పాయింట్స్ ఏమైతే నచ్చుతాయో అది తీసుకొని ఆచరించండి. కాకపోతే ఇక్కడ జనరల్గా మగవాళ్ళు కొట్టి పారేయడానికి కారణం ఏంటంటే ద వే యూ కమ్యూనికేట్. కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? కంప్లైనింగ్ మోడ్లో కమ్యూనికేషన్ ఉంటుంది. కంప్లైనింగ్ మోడ్లో కమ్యూనికేషన్ ఉంటే మగవాళ్ళు మైండ్ షట్ చేస్తారు. దే ఆర్ నాట్ విల్లింగ్ టు లిసన్. వింటారేమో, ఇయర్స్తోనే వింటారు కానీ బుర్రకు ఎక్కదు. ఎప్పుడు కానీ ఇది నీ డబ్బు, ఇది నా డబ్బు, ఇది నీ గోల్స్, ఇది నా గోల్స్, ఇది నువ్వు చేయాలి, ఇది నేను చేయాలి అని నీనా అనే కమ్యూనికేషన్లో వస్తే అది ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎప్పుడైతే మన కమ్యూనికేషన్ మారుతుందో, ఇది మన గోల్స్, మన ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్, మన పిల్లల రిక్వైర్మెంట్స్, ఇది మన సంపాదన, ఇది మన ఖర్చులు, మన భవిష్యత్తు అనే ధోరణిలో మన కమ్యూనికేషన్ మారితే ద అదర్ పర్సన్ విల్ బి రిసెప్టివ్. సో ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా వర్తిస్తుంది అనమాట. సో ఉమెన్ ఆర్ బెటర్ ఇన్ హ్యాండ్లింగ్ ఫైనాన్సెస్ దెన్ మెన్. యాక్చువల్లీ మీరు గనక బేసిక్స్ నేర్చుకొని మీరు ఎఫర్ట్ వేసి ఫైనాన్సెస్ నేర్చుకున్నారనుకోండి, మగవాళ్ళని మీరు బీట్ చేస్తారండి. అది నాకు పర్సనల్గా ఐ బీన్ డీలింగ్ విత్ లాట్ మెనీ క్లయింట్స్, అది నాకు పర్సనల్గా తెలుసు. సో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు నెగ్లెక్ట్ చేసేది డబ్బు విషయాలు మాట్లాడడం. డబ్బు విషయాలు మాట్లాడడం అనమాట. మీకు ఒక విషయం తెలుసా, జనరల్గా అందరూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, ప్రాపర్టీలు ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎవరికి చెందుతా అంటే, సపోజ్ హస్బెండ్ సంపాదిస్తున్నారు, ప్రాపర్టీ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, హస్బెండ్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ డబ్బు ఎవరికి వెళ్తుంది? భార్య పిల్లలకి వెళ్ళిపోతుంది. అవునా? ష్యూరా? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యాజ్ పర్ హిందూ సక్సెషన్ యాక్ట్ భార్య పిల్లలకి వెళ్తుంది కానీ, ఎందుకంటే వాళ్ళని నామినేషన్ పెడుతున్నాం కదా, భార్య ఫస్ట్ భార్య పేరు ఉంటుంది, నామినేషన్ భార్యని పెడుతుంది, భార్యకి డబ్బులు చెందాలని అనుకుంటాం. భార్య డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి అర్హులు మాత్రమే, ఆ డబ్బుల పైన రైట్స్ ఉండదు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు. హస్బెండ్కి మదర్ ఫాదర్ ఉన్నారు, రైట్? హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ అండ్ ఫాదర్ మదర్ ఆఫ్ హస్బెండ్ అండ్ ఫాదర్ మదర్ ఆఫ్ వైఫ్. సపోజ్ హస్బెండ్ వీలునామా రాయకుండా చనిపోయారు అనుకోండి, వీలునామా రాయకుండా చనిపోతే ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ ఏమైతుందో, ప్రాపర్టీ అంటే స్థిరాస్తి ఒకటే కదా, అన్ని కలిపి ఏం చేస్తారంటే 4 భాగాల కింద డివైడ్ చేస్తారు. 4 భాగాల కింద డివైడ్ చేసి ఒక భాగం మాత్రమే వైఫ్కి వెళ్తుంది, ఒక్క భాగం మాత్రమే వైఫ్కి వెళ్తుంది. మిగతా 2 భాగాలు పిల్లలకి వెళ్తాయి. ఒక భాగము ఖచ్చితంగా మదర్కి వెళ్తుంది. ఖచ్చితంగా మదర్కి వెళ్తుంది. ఒకవేళ మీరు మీ హస్బెండ్ సంపాదించిన ప్రాపర్టీ ఏమైతే ఉందో అది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ కావాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, రైట్? ఖచ్చితంగా పేరెంట్స్ని చూసుకోవాలి, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళకి కావాల్సిన అవసరాలు అవన్నీ కూడా మనం చూసుకోవాలి. మీరు నామినేషన్ వీలునామా రాయకపోతే ఈ విధంగా మీ ఆస్తులు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అండ్ మీరు వీలునామా రాయకుండా ఇంకోటి, ఫ్యామిలీలో ఎవరైనా మీ హస్బెండ్కి సిస్టర్స్ ఉండొచ్చు, బ్రదర్స్ ఉండొచ్చు, వాళ్ళతో రిలేషన్షిప్ మంచిగా ఉంటే ప్రాబ్లం లేదు. రిలేషన్షిప్ బాగలేదనుకోండి, మంచిగా లేకపోతే అందులో ఎవరైనా ఇన్స్టిగేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మాకు కూడా ఆస్తిలో వాటా ఉంది, మావాడే మాకు కూడా ఆస్తిలో వాటా ఉంది, ఇట్లా చాలా జరిగాయి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయాలి అని అంటే మీ హస్బెండ్ తోని ఖచ్చితంగా మీరు వీలునామా రాయించాలి. వీలునామా అంటే ఏమీ లేదండి,
ప్లేన్ పేపర్ పైన విల్ అని హెడ్డింగ్ పెట్టేసేసి మీ పేరు, మీ ఏజ్, మీరు ఉండే ప్లేసు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ రాసి మీ బుర్రలో ఏమైతే థాట్స్ ఉన్నాయో మీ తర్వాత మీ ఆస్తి ఎవరికి చెందాలి అని మీ బుర్రలో ఏమైతే ఉందో అది పేపర్ పైన పెట్టేసి మీ సంతకము, ఇద్దరు విట్నెస్ సిగ్నేచర్లు పెట్టుకుంటే దట్ ఈస్ అ విల్. అది మీరు బాండ్ పేపర్ మీద రాయొచ్చు, ప్లేన్ పేపర్ మీద రాయొచ్చు, రిజిస్టర్డ్ కూడా చేసుకోవచ్చు. ఈ మూడిటికి కూడా సేమ్ వ్యాలిడిటీ. ఓకే, ప్లేన్ పేపర్ మీద రాస్తే వ్యాలిడిటీ తక్కువ ఉంటుంది, బాండ్ పేపర్ మీద రాస్తే ఎక్కువ ఉంటుంది, మీరు రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా ఏమీ లేదు, మూడు కూడా ఈక్వల్ గా వ్యాలిడ్. బట్ మొత్తానికి మన మైండ్ లో ఉన్న విల్లింగ్ ఏంటో పేపర్ పైన పెట్టాలి, పేపర్ మీద పెట్టాలి, పేపర్ పైన పెట్టాలి. పేపర్ పైన పెట్టకపోతే ద కోర్ట్ విల్ డిసైడ్ హూ విల్ గెట్ వాట్. డూ వీ వాంట్ ద ఫ్యామిలీ టు గో త్రూ ఆల్ దిస్ సఫరింగ్? విల్లు లేకపోతే ఇన్హెరిటెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అదొక పెద్ద ప్రాసెస్. మీరు ఇంత కాంప్లికేషన్ చేసుకోకుండా ఉండాలి అంటే వీల్నామా ఖచ్చితంగా రాసుకోవాలి. ఏమి లేని చోట అట్లీస్ట్ ఒక వీల్నామా ఉండాలి మనకు. సో ఆ వీల్నామాలో జనరల్గా ఎట్లా రాసుకోవాలంటే హస్బెండ్ ప్రాపర్టీస్ ఏమైతే ఉంటాయో తన తర్వాత వైఫ్కి చెందుతాయి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు లేకపోతే దెన్ ఓన్లీ ఆఫ్టర్ దెమ్ చిల్డ్రన్కి చెందుతాయని రాసుకోవాలి. ఇది యంగ్గా ఉన్న ఆడవాళ్ళకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా వీల్నామా అనేది రాసుకోవాలి. సో ఇంకా కొన్ని విషయాలు ఏముంటాయంటే ఫ్యామిలీతోని ఓపెన్గా మనం ఈ విషయాలన్నీ డిస్కస్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో మా హస్బెండ్ వినట్లేదు, చెప్పట్లేదు, సహకరించట్లేదు అని చెప్పేసి జనరల్గా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. మనకు కమ్యూనికేషన్ తప్ప ఇంకా వేరే ఏదైనా చాయిస్ ఉందా? ఒక్కసారి వినకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి, రెండోసారి లేకపోతే మూడోసారి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ ఈజ్ ద ఓన్లీ చాయిస్ వీ హ్యావ్. సో ఖచ్చితంగా మనం కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎందుకంటే అది మన ఫ్యామిలీ లైఫ్ కదా. సో హస్బెండ్ వినట్లేడని మనం వదిలిపెట్టేసాం అనుకోండి, ఫ్యామిలీ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది, ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ లైఫ్ రూయిన్ అవుతుంది. సో అందు గురించే ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగా ఉంటుంది, చిల్డ్రన్స్ లైఫ్ బాగా ఉంటుంది. దే కెన్ హ్యావ్ గ్రేటర్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్ అండ్ లీడ్ అ వెరీ వెరీ హ్యాపీ లైఫ్ అన్నమాట. సో ఉమెన్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్సెస్. యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇల్లు చక్కగా ఉంటే దేశం చక్కగా ఉంటుంది. ఇల్లు చక్కగా ఉండాలంటే ఇంటి ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉండాలి. ఉమెన్ పాత్ర అందులో చాలా చాలా గొప్పది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. థ్యాంక్ యూ. సో మహిళా మనులందరూ కూడా డబ్బు విషయంలో ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి, ఫైనాన్స్ ని మేనేజ్ చేయడం విషయంలో ఎటువంటి విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతిరోజు ఓ 10 నిమిషాల పాటు కూర్చొని ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి ఎటువంటి విషయాలను కనుక డిస్కస్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ జర్నీ అనేది ఏ విధంగా స్మూత్గా ముందుకు వెళ్తుంది అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. ఒక చిన్న విషయం యాడ్ చేస్తానండి. భార్యాభర్తలు ఇద్దరు రోజు కూర్చొని 10 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నెలకోసారి సండేనో సాటర్డేనో డిన్నర్ చేసే ముందు 15 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు హస్బెండ్ ఒక డెసిషన్ తీసుకోవాలనుకోండి, వైఫ్ అపోజ్ చేస్తే అది మీ పర్సనల్ డిఫీట్ గా భావించకండి. ఎందుకంటే జనరల్ గా వద్దని చెప్తే అఫెండ్ అవుతాం, కానీ మనము ఆలోచించింది అవతల వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆల్వేస్ మనం అనుకునే దానికి కాంట్రాస్ట్ గా ఎవరైనా ఆలోచిస్తే దట్ ఈస్ యాక్చువల్లీ బెటర్. ఎప్పుడైనా డిస్కషన్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ రావాలి. ఆర్గ్యుమెంట్స్ ఆర్ గుడ్, డిసగ్రిమెంట్స్ ఆర్ గుడ్. అప్పుడే బెటర్ అవుట్కమ్ వస్తుంది అనమాట. సో అండ్ ఇంకొకటి, రోజు ఇన్వెస్ట్మెంట్స్ పైన కూర్చోవాల్సిన అవసరం లేదు. 6 నెలలకు ఒకసారి మీ పెట్టుబడులను రివ్యూ చేసుకోండి. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇది చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ. థ్యాంక్ యూ.